ఐటీలో విప్లవాత్మక మార్పుల తరహాలోనే ఏఐలో కూడా వినూత్న మార్పులు తీసుకొస్తామన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఆ సేవలను వినియోగిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కృత్రిమ మేధస్సును వచ్చే తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో ప్రధాన సిలబస్ గా మారుస్తామంటున్న శ్రీధర్ బాబుతో ఫేస్ టు ఫేస్. ఏఐ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ఒక రోడ్ మ్యాప్ను అదేవిధంగా గ్రోత్ స్టోరీని కూడా విడుదల చేసింది. ఒక మాటలో చెప్పాలంటే నయా దునియాను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. రైట్, నిన్నంతా అనేక స్థానాలు చూస్తున్నాం. ఒక నయా దునియా అయితే ఆవిష్కరించబడుతుంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే వ్యవస్థ అంతా కూడా మెరుడున్న మిషన్ అంటే మానవాళి మనుగడకి ఎట్లా ఉండబోతుంది? మనిషే ఈ మెషిన్ని తయారు చేశాడు. ఆ మనిషికి సంబంధించిన మేధస్సు, కృత్రిమ మేధస్సు ఆ మెషిన్లో పెట్టి ఆ మెషిన్ ద్వారా ఇంకా మెరుగైన రీతిలో వారికి సంబంధించిన ఉత్పాదకను పెంచే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అన్ని రంగాల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని చాలామందికి 100% మంది అభిప్రాయం. ఆ క్రమంలో మనం ఏం చేయాలి, మన రాష్ట్రం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్రానికి ప్రజానికానికి సంబంధించి ఆర్టిఫిషియల్ రంగానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన అంశం విషయంలో వారికి అవగాహన కల్పించాలా, ఇక్కడ ఉన్న మన మేధాశక్తి ఏ విధంగా దీంట్లో హార్నెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా, ఉపయోగించుకొని ముందుకెళ్ళాలని ఒక ప్రయత్న భాగం ఇది. అనేక మంది నిపుణులు ఇక్కడికి వచ్చి వారి ఆలోచనలు చెప్పి రేపు రాబోయే కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఐని ఏ విధంగా ఉపయోగించాలి, ఈరోజు విద్యార్థుల పక్షాన వారికి ఏ విధమైన అవగాహన తీసుకురావాలి, ఈరోజు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వివిధ డిసిప్లిన్స్ చదువుతూ ఉన్న విద్యార్థులకు ఆ డిసిప్లిన్స్లో ఏఐని ఉపయోగించుకొని దాంట్లో మెరుగైన రీతిలో వారికి ఉత్తీర్ణత శాతం కానీ లేకుంటే వారు ఏదైనా ప్రొఫెషనల్ ఎంటర్ అయితే వారికి ఉత్పాదకత పెంచే కార్యక్రమం, ప్రొడక్టివిటీ పెంచే కార్యక్రమం చేయటంలో ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి కనుక అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ప్రభుత్వ పరంగా కూడా మేము ఏఐసిటీ అన్నాం. ఏఐసిటీ ఏ విధంగా నిర్మాణం జరగాలి, ఫిజికల్గా అయితే ఓ కన్సల్టెంట్కి చెప్పి అధునాతనమైన ఆర్కిటెక్చర్తో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. కానీ దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ ఏంది, దానికి కావాల్సిన కంప్యూటర్స్ ఏంది, ప్రపంచ దేశాల్లో ఉంటున్న అనేక కంపెనీస్ సంబంధించి రేపు ఈ విధమైన ఆర్కిటెక్చర్ ఉంటే తప్ప వారి అవసరాలకు ఉపయోగపడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కొత్త పరిశ్రమలు రావడానికి, కొత్త ప్రోడక్ట్స్ రావడానికి, కొత్త R&D అక్కడ పెట్టడానికి, స్టార్టప్స్ పెట్టడానికి, ఇన్నోవేషన్కు కావాల్సిన ప్రాథమిక అంశాలు దాంట్లో ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేవారెవరు? ఇలాంటి నిపుణులు. అంటే ఈ 2 రోజుల సమ్మిట్ ఏం నేర్పింది, అవుట్కమ్ ఏంటి? అనేక అంశాలు నేర్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ప్రభావితం చేస్తుందని వారు చెప్పారు. ప్రతి ఒక్కరి పరిశ్రమలకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఏఐ పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతుందని చెప్పారు. ఈరోజు కేవలం పరిశ్రమలే కాదు, కేవలం ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశం విషయంలో ఏఐ ప్రభావితం చేస్తుందని కాదు, ఈరోజు విద్యాశాఖ విద్యార్థులకు విద్యా వ్యవస్థకు, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఈరోజు హాస్పిటల్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఆరోగ్యం ప్లస్ సామాన్య ప్రజానికానికి సంబంధించిన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడాలంటే ఇది ఉపయోగిస్తే 10 ఇంతలు మెరుగుపడే అవకాశం ఉంటుందని చాలామంది డాక్టర్స్ కూడా వచ్చి వారి ప్రస్తావన చేయటం జరిగింది. గవర్నమెంట్ ప్రయారిటీ ఎట్లా ఉండబోతుంది రేపు రానున్న రోజుల్లో? తక్కువ నిధులతో ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నంలో, తక్కువ వనరులతో ఎక్కువ అభివృద్ధి చేసే ప్రయత్నంలో వీటన్నిటికీ అంశాల విషయంలో ఏఐ ఉపయోగపడుతుందని అభిప్రాయాలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా దీన్ని మేము ఉపయోగించాలో తప్పకుండా ఇవాళ 2 రోజులు అయింది, ముందుకు తీసుకెళ్తాం. ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది గత వారం 10 నుంచి, పర్టికులర్గా ఈ 2 రోజుల నుంచి ప్రభుత్వం, ప్రజలు అంటే పథకాలు
అదేవిధంగా లబ్ధిదారులు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కానీ మీరు నిన్న చూశాను, దాదాపు 1 కోటి మంది లబ్ధిదారులకి ఏఐ ద్వారా మీరు లబ్ధి చేకూరుస్తారు, సేవలు అందిస్తారనే ఒక టాక్ వచ్చింది. ఎట్లా హౌ ఇట్ పాసిబుల్? అంటే 1 కోటి మంది లబ్ధిదారులకని కాదు, ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి మెరుగైన రీతిలో అవును ఎఫిషియెంట్గా అందజేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఏఐ మనము ఈ యాప్ని కంప్యూటర్లో పెట్టడానికి 1 కోటి మందికి ఉపయోగపడదని కాదు, మెరుగైన రీతిలో ఏ విధంగా సేవలు అందించడానికి, సంక్షేమానికి ఉపయోగించడానికి ఈరోజు మేము లక్ష్యం పెట్టుకున్న ఫస్ట్గా పైలట్గా తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం వల్ల దినదినం స్కేలప్ చేసి 1 కోటి మందికి చేర్చి, అదేవిధంగా 4 కోట్ల మందికి చేర్చే ప్రయత్నంలో మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం. ఐటీ హబ్, ఆ తర్వాత స్టార్టప్ హబ్, ఆ తర్వాత ఏఐ హబ్గా వస్తుంది. ఎట్లా చూస్తారు అంటే హైదరాబాద్ గ్రోత్ ఎట్లా చూస్తారా మీరు? 30 సంవత్సరాల కాలహయం నుంచి మొదలైన ఈ సాఫ్ట్వేర్ రంగం దినాభివృద్ధి చెందుతూ ప్రపంచ డిమాండ్కు సంబంధించిన అంశం విషయంలో ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. ఉదాహరణ చెప్తా ఉన్నాం, మొదలైనప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఒక 3-4 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్ అయితే అప్పుడు ప్రపంచ డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. 2004లో 100లకు వస్తే 100-200లకు వస్తే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సంబంధించి 100-200 కోట్లకు వస్తే ఆ విధమైన గ్లోబల్లో డిమాండ్ ఉండే, అంటే ఆ విధమైన అవగాహన ఉండే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ రావాలి, దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని. ఏ విధంగా పెరుగుతూ ఉంటే ఆ విధమైన మనం కూడా రాష్ట్రానికి సంబంధించిన మన మేధాశక్తిని ఉపయోగించుకొని, మన ఇంజనీరింగ్కి సంబంధించిన సామర్థ్యతను ఉపయోగించుకొని ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా మేము మనకున్న మేధాశక్తి, మనకున్న వనరులు, మనకున్న స్కిల్ను ఉపయోగించుకొని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ, మనము దీంట్లో నైపుణ్యాన్ని పెంచుతూ, నైపుణ్యానికి సంబంధించిన వనరులను పెంచుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏఐ సిటీ, ఏఐ హబ్, ఏఐ క్యాపిటల్ గ్లోబల్ లెవెల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా లక్ష్యం. ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు చిన్న అడుగు వేయటం జరిగింది. కానీ ఇవాళ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఐటీ సిటీ, రకరకాల సిటీస్ అన్ని కూడా డెవలప్ అవుతున్న క్రమంలో ఫ్యూచర్ హైదరాబాద్ ఎట్లా ఉండబోతుంది? ఫ్యూచర్ హైదరాబాద్ సాంకేతిక టెక్నాలజీకి సంబంధించిన సిటీగా రేపు రాబోయే కాలంలో ఒక ప్రముఖ ఇండస్ట్రియల్ సిటీగా ఎదగబోతోంది. దానికి సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో ఇటు ఇండస్ట్రీసు, ఇటు ఐటీ రంగానికి సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన క్యాపిటల్ కాబోతోంది. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, ఈ రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తారు? డెఫినెట్లీ ఇప్పుడు ఏఐ పెద్ద ఎత్తున ఇక్కడే స్థిరపడాలి, ఇక్కడే ప్రాధాన్యత ఉండాలంటే ఏఐకి సంబంధించిన స్కిల్ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు కానీ, నిరుద్యోగ యువతలకు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీలో వారికి ట్రైనింగ్ ఇప్పించి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు మాకు ఏఐ స్కిల్ ఉన్న వ్యక్తి కావాలి అని చూస్తూ ఉన్న తరుణంలో ఈ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందిన వ్యక్తికి ప్రపంచ దేశాల్లో కూడా అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం కల్పించాలని మేము ఈరోజు స్కిల్ యూనివర్సిటీ హై ఎండ్ ఈ టెక్నాలజీ కోర్సెస్తో పాటు అన్ని కోర్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల నైపుణ్యం పెరిగి ఎక్కడ లేని విధంగా ఎవరైనా నైపుణ్యానికి సంబంధించిన మానవ వనరులు ఎక్కడ ఉన్నారంటే రేపు ప్రపంచ దేశాల్లో కూడా హైదరాబాద్ పోవాలి, తెలంగాణ పోవాలి, అక్కడ దొరుకుతారు అని, వారి గొప్ప మేధస్సు ఉంటుందని తెలియజేయడానికి ఒక ప్రయత్నం. ఉద్యోగాలు పోవు, ఇంకా ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని ధీమా ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? ఈరోజు ఎవరు కూడా ధీమా ఇయ్యలేరండి, ఎవరు కూడా ధీమా ఇయ్యలేరు. ధీమా ఎలా ఇస్తారు? ఇప్పుడే ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోకి వచ్చింది, పెద్ద ఎత్తున ఫాస్ట్గా ముందుకు సాగుతూ ఉంది, ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త ఉద్యోగాలు ఏ విధంగా సృష్టించవచ్చు అనే ప్రయత్నం మేము చేస్తాం. ఉద్యోగాలు పోవని అయితే మేము చెప్పలేము. స్పష్టం ఇది, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నైతికత, అనైతిక సమస్యలు అడ్డొస్తున్నాయి.
కొంత డీప్ వీడియోస్ రావడం, ఇవన్నీ ఫ్లేక్స్ రావడం, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఈరోజు అదే ప్రధానంగా డీప్ ఫ్లేక్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్, అనైతికకు సంబంధించిన అంశం ఇప్పుడే చూశారు. ఇప్పుడే జస్ట్ రాబోతా ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఎన్నో వస్తాయి అటు అనైతికానికి సంబంధించి. దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో మొన్ననే చూసాం. ఓ పరంగా ముఖ్యమంత్రి గారు వరదల్లో తిరుగుతూ ఉన్నారు, ఒక టీవీలో చూపెడతా ఉన్నారు అప్పుడే. ఇంకోరు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకొని ముఖ్యమంత్రి కనబడతలేరో, ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారో ఇక్కడ ఉన్నారో అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్ పరంగా ఏ విధంగా ఒక రెగ్యులేషన్ తీసుకురావాలి? రేపు ఏఐకి సంబంధించి, ఈ డీప్ ఫ్లేక్స్ సంబంధించి చూసినప్పుడు రేపు రాబోయే కాలంలో అది అనైతికం, పూర్తి స్థాయిలో అనైతికం. 12+ తర్వాత వచ్చే జనరేషన్కి ఏం చెప్తారు? వచ్చే ఫ్యూచర్ ఏముందని చెప్తారు మెసేజ్? ఎస్, ప్రపంచ స్థాయిలో నేను యువతకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా పెరుగుతూ ఉందో దానికి అనుగుణంగానే విద్యా వ్యవస్థలో ప్రభుత్వం పక్కన మార్పులు తీసుకొచ్చి వారికి అందిస్తూ ఉన్న ఈ అంశంని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని, ఏఐ కానీ రేపు పొద్దున ఇంకా కూడా ఈ డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన అంశం వస్తుంది. ఈరోజు డేటాకు సంబంధించిన డేటా అనలిటిక్స్ సంబంధించిన అంశం వస్తుంది. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మీరు అనుకుంటున్న లక్ష్యం, గోలు, మీ క్యారియర్, మీ ప్రొఫెషన్కి సంబంధించి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తూ దీన్ని అలవర్చుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ ఆలోచన తీరు మెరుగై ఇంకా కూడా మరి మన సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించడానికి మీ వరకు ప్రయత్నం చేయాలని కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. ఇది దుద్దిల శ్రీధర్ గారి ఇంటర్వ్యూ. నయా దునియాలో మెదడున్న మిషన్లు ఇంకా వస్తాయి, కొత్త ప్రపంచం, కొత్త దునియా ఆవిష్కరించబడుతుందని మంత్రి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో వెంకట్, V6 హైదరాబాద్.